నమస్కారాలు. నేను మీ జ్ఞానాభరణాన్ని. దయచేసి ఈ వీడియోని ఇతరులకి కూడా అందించండి. ఈరోజు చిన్న అంశంతో నాడు నేడు నాడు నేడు ఉన్నటువంటి తేడా ఏందో విద్యారంగంలో చూద్దాం. మొదటగా జగనన్న గోరుముద్ద. ఇది మధ్యాహ్నం పిల్లలకు భోజన పథకంలో మంచి పౌష్టిక ఆహారాన్ని వారికి అందించాలి అని మెనూ ఒకటి తయారు చేసి అందించి ఆయాల ద్వారా అందిస్తున్నారు. భోజనాన్ని సిద్ధం చేసి ఆయాకే గత ప్రభుత్వం 1,000 రూపాయలు ఇచ్చింది నెలకి. జగనన్న ప్రభుత్వం 3,000 రూపాయలు అందిస్తుంది. గోరుముద్ద అనే పౌష్టిక ఆహారాన్ని, మంచి బలమైనటువంటి ఆహారాన్ని వండి పెట్టాలి పిల్లలకని. తర్వాత అమ్మఒడి, బడికి వెళ్ళేటువంటి 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వెళ్ళేటువంటి ప్రతి పిల్లలకి అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 రూపాయలు అందిస్తున్నాడు జగనన్న. ఎందుకు అంటే పిల్లల్ని పనులకు పంపిస్తున్నారు. అదే జగనన్న 15,000 రూపాయలు ఇస్తున్నారంటే ఖచ్చితంగా బడికి పంపించడం మొదలుపెట్టారు. కాబట్టి ఆలోచన చేయండి. ఊరికిస్తున్నాడు అని నిందలు వేయొద్దు, గమనించండి. తర్వాత జగనన్న విద్యా కానుక కింద డ్రస్సు, షూలు, అదేవిధంగా బెల్టు, పాఠ్యపుస్తకాలు, రకరకాలైనటువంటి వారికి కావలసిన ప్రతిదీ కూడా అందించడం జరిగింది. ఇది జగనన్న కానుక. జగనన్న విద్యా దీవెన ఉంది, జగనన్న వసతి దీవెన ఉంది. అంటే హాస్టల్ ఉండేటువంటి పిల్లలకి, బయట హాస్టల్లో ఉండేటువంటి పిల్లల కోసం వసతి దీవెన కింద మరి ఒక పథకాన్ని ఏర్పాటు చేసి వారికి కొంత అమౌంట్ని అందిస్తున్నారు. జగనన్న విద్యా దీవెన కింద పాలిటెక్నిక్, ఇంటర్ పైన చదివేటువంటి వారికి, విద్యార్థులకి కావలసినటువంటి సదుపాయాలు, ఫీజు రీయింబర్స్మెంటు, వారికి ఒక సంవత్సరానికి 2 సార్లుగా వారి ఖాతాల్లోకి వేసి కాలేజీలకు ఫీజులు కట్టే విధానంలో పనులు జరిగాయి. కాబట్టి ఇవన్నీ కూడా జగనన్న పాలనలో విద్యా విధానంలో మార్పులు తెచ్చి విద్య వైపు పిల్లల్ని, అటు తల్లిదండ్రులని ప్రోత్సాహపరిచేటువంటి దిశగా పనిచేశాడు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతైనా అభినందించవచ్చు మనం. అంతేకాకుండా ఇంగ్లీష్ విద్య, ట్యాబులు, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే అంటే ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను కూడా సిద్ధం చేయటం. నాడు నేడు కింద బడులు, అంతకుముందు బడులకి వెళ్ళాలంటే ఏది పైనుండి కింద పడి తలకాయ బగిలిద్దో, రకరకాల బాధలు. కానీ ఇప్పుడు బడులు రూపురేఖలు మార్చారు. బడికి పిల్లలు వెళ్ళటానికి ఇష్టం పుట్టేటట్లు చేశాడు. ఆ బొమ్మలు కానీ, ఆ యొక్క ఆ స్కూల్లో కూర్చునేటువంటి వసవర్తులు కానీ, అవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా జగనన్న చేసినటువంటి పనులు విద్యా రంగంలో, ముఖ్యంగా మెడికల్ కాలేజీలు, అసలు ఇంకా మెడికల్ కాలేజీల గురించి ఒక్కొక్క డాక్టర్ని సిద్ధం చేయాలి. ప్రతి విలేజీల్లో మధ్యతరగతి కుటుంబాల్లో పిల్లలు కూడా డాక్టర్లు అవ్వాలి అనేటువంటి దిశగా పనిచేయటం అసలు అది మామూలు విషయం కాదు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటర్ మహాశీలారా, మరి జగనన్న ప్రభుత్వం మనకు రావాలంటే మనం వేద్దాం ఫ్యాన్ గుర్తుపై ఓటు. మర్చిపోవద్దు అస్సలు. జగనన్న రాకపోతే జగనన్నకు నష్టం ఉండదు, ప్రజలమైన మనకే నష్టం. ఇది గుర్తుపెట్టుకొని తగిన విధానంలో ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మరొకసారి జగనన్న పాలన మనం అందరం తెచ్చుకుందాం.